వారెవ్వా ఏ మాట కామాటేనోళ్ళ మన మోడీ సారు శానా 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 తెలివిమంతుడు పోర్రి అన్నట్టు జీఎస్టీ తగ్గించినాం పండగ చేసుకోర్రి అని జాతిని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చే కదా మోడీ సారు. జనాలకు పెద్ద లెటర్ కూడా రాసిండు. మనందరికీ పండుగ రోజు పన్నుల నుంచి మస్తు సామాన్లను అవతల వాడేసిన ధరలు తగ్గుతాయి, ఇక ఆ పండగ చేసుకోర్రి అని ఇట్లా చెప్పిండు. కాదు అసలు జీఎస్టీ పెట్టుడెందుకు? కొన్నొద్దులు జీఎస్టీ వసూలు చేసి ఇప్పుడు తీసేసి పండుగ చేసుకోరానుడేంది? ఏందో ఏమో పోరి, మీరైతే ఈ ముచ్చట చూడుర్రి. నిజంగా మన మోడీ సార్ను మెచ్చుకోవాల్సిందేనోలా. అయితే ఒక సాత్రం చెప్పాలి, కొందరు ఎట్లుంటారంటే దౌడకుంట జరుపుతారు, మోకం పచ్చడి ఎత్తారు. అటెనక అయ్యో పాపం దెబ్బ దాకిందా అనుకుంటా దావకనకు దొరకపోతారు. అప్పుడు ఏమంటారంటే చూసినావా దెబ్బ దాకితే నేనే దావకనకు పట్టుకపోయినా, నేను లేకుంటే మనిషి చచ్చిపోవు, నేనే కాపాడినా అని ఉల్టా అంటారు. అసలు దెబ్బ కొట్టిందే ఆ మనిషి కదా. మన మోడీ సార్ వారి పర్ఫార్మెన్స్ కూడా జీఎస్టీల మీద గట్లనే ఉందంటారు. మరి జీఎస్టీ పండుగ, పన్నులు తీసేసిన పండుగ, నిజంగా దేశానికి అంతటికి పండుగ. ఇది కేంద్రం తెచ్చిన పండుగ, గరీబోళ్ళ పండుగ అని సారు టామ్ టామ్ చేసే కదా. అసలు జీఎస్టీ గంతగనం పెట్టిందేవలు ఇదే కేంద్ర సర్కారు వాళ్ళు. 8 ఏళ్ళు ముక్కు పిండి మరీ వసూలు చేసిర్రు. దగ్గర పన్నుల రూపంలోనే 55 లక్షల కోట్లు జనం నుంచి తీసుకున్నారు. 8 ఏళ్ళు పన్నులు వసూలు చేసి ఇప్పుడేమో పన్నులు తీసేసిన పండుగ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేసినామని చెప్పవట్టే. మరి ఇది తెలివివంతుల ముచ్చటనేనా కాదా? సరే, ఇది నిజంగానే పండుగ రోజే. మరి ఈ 8 ఏళ్ల సంధి వసూలు చేసిన పన్నులు మళ్ళా ఎవలియాలకి ఇత్తడా మోడీ సారు? అట్లా ఇత్తనే కదా అసలు సిసలైన పండుగ. ఈ 8 ఏళ్ళు జనం లాస్ అయ్యారు అన్నట్టే కదా. అంటే లాస్ అయినా గాని జనాలకు ఏర్పడకుండా మీకు లాభం చేస్తానా అని చెప్పుడేదైతుందో వా మోడీ సార్ వా మోడీ సార్ వా అని అంటుర్రోళ్ళ జీఎస్టీతోని ఎన్నొద్దులు దాన్లాడినోళ్ళు.